ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ రాధాకృష్ణాభ్యాం నమో నమ ద్రాం దత్తాత్రేయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ శ్రీమాత్రే నమో నమ. ఓం నమ శివాయ. శివాయ గురువే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ప్రధానంగా ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి, కలియిక, వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క అంగారక స్తంభన ప్రధానంగా చూసుకుంటే గ్రహయుద్ధం అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు అంతా కూడా డిసెంబర్ 8వ తారీఖు రోజున ప్రధానంగా ధనుసు రాశిలో సంచారం చేయడం, వివిధ గ్రహాలంతా కూడా ప్రధానంగా చంద్ర భగవానుడు మరియు శుక్రుడు, బుధ భగవానుడు, రవి అంతా కూడా ఈ యొక్క వివిధ తేదీల్లో అంతా కూడా మార్పు చెందడం, చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి సంభవించడం ప్రధానంగా ధనుసు రాశిలో సంభవిస్తుంది. ఈ యొక్క గ్రహయుద్ధం అంటారు. ఎప్పుడైతే అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుందో గ్రహాలన్నీ కూడా కూడుతూ ఉంటాయి అన్నమాట. ప్రధానంగా నెల రోజులకు ఒకసారి 3 గ్రహాలు మారడం జరుగుతుంది ఒక రాశి నుంచి ఇంకో రాశికి. ప్రధానంగా సూర్య భగవానుడు, బుధుడు, ఈ యొక్క శుక్ర భగవానుడు నెల రోజులకు ఒకసారి వివిధ రాశుల్లో మార్పు చెందుతూ ఉంటారు. అంటే గ్రహాల యొక్క భ్రమణం ప్రకారంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ రకంగా మార్పు చెందినప్పుడు 45 రోజులకు ఒకసారి అంగారకుడు మార్పు అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా అంగారకుడు మార్పు జరిగిన తర్వాత వివిధ గ్రహాలైన సూర్య భగవానుడు, బుధ భగవానుడు, చంద్రుడు, శుక్రుడు అంతా కూడా కలయిక వలన గ్రహయుద్ధం అనేది సంభవిస్తూ ఉంటుంది. ఈ గ్రహయుద్ధం అనేది ఎట్లా అంటే ప్రధానంగా చూసుకుంటే వివిధ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. ఈ యొక్క డిసెంబర్ నెలలో అంతా కూడా విశేషంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా దేశ గోచారంలో కూడా స్వల్పంగా ఎక్కడైనా కానీ మనకి ఉపద్రవాలు జరగడం, అంటే ఈ యొక్క ప్రయాణాల్లో కొంచెం అంతా కూడా ఆస్తి నచ్చడం జరగడం కానీ, ప్రధానంగా ప్రయాణాల్లో అంతా కూడా కొంతమందికి ప్రమాదాలు జరగడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కొండ ప్రాంతాల్లో అంతా కూడా కొండ చెరువులు ఇరిగిపడడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉండడం కానీ, ఉపద్రవాలు జరుగుతూ ఉండడం, అనుకోని సంఘటనలు జరుగుతూ ఉండడం, ఉగ్రదాడులు అనేవి జరుగుతూ ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క అంగారకుడు మార్పు వలన, కొన్ని గ్రహాల యొక్క మార్పు వలన ఇది సంభవం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రధానంగా అంగారకుడు అనేది రౌద్రవంతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా యుద్ధభూమిలో అంతా కూడా అంగారకుడు కారణమవుతుంటారు. ఈ యొక్క అంగారకుడు స్థితిగతి మార్పు వలన మేషాది ద్వాదశ్వాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఈ యొక్క గ్రహయుద్ధం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే 4 నెలల వరకు ఈ యొక్క మే 14 దాకా ఈ యొక్క గ్రహయుద్ధం సంభవం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే అంగారకుడు మార్పు జరుగుతుందో మిగతా గ్రహాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటారు. ప్రతి 45 రోజులకు ఒకసారి, లేదు ప్రతి 30 రోజులకు ఒకసారి మార్పు చెందుతూ ఉంటారు అన్నమాట. ఈ రకంగా మార్పు చెందడం వల్ల గ్రహాల యొక్క కలయిక సంభవం ఎప్పుడైతే అవుతుందో ఈ యొక్క 4 నెలల వరకు మే 14 తారీఖు దాకా గ్రహయుద్ధం అనేది సంభవిస్తుంటుంది. తర్వాత గ్రహాల యొక్క స్థితిగతి మార్పు అంతా కూడా బృహస్పతి యొక్క మార్పు జూన్ 14 తర్వాత మంచి యోగకరంగా మారుతూ ఉంటుంది. డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు మార్పు అంతా కూడా ఈ రకంగా ఉంది. మరియు శని యొక్క భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం, బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, అతిచారంలో భాగంగా తిరోగమనం జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క అంగారకుడు అంతా కూడా భూమి కారకుడు, సంతానానికి కారకుడు అవుతాడు. ప్రధానంగా అన్యోన్య దాంపత్యానికి కారణం అవుతుంటాడు. ప్రధానంగా చూసుకుంటే ప్రేమ అనురాగాలకి, కోప ఆవేశాలకి, ప్రధానంగా ఉగ్ర స్వరూపానికి అంతా కూడా యుద్ధభూమిలో అంతా కూడా యుద్ధ రంగాలలో అంతా కూడా నైపుణ్యానికి, క్రియేటివ్ నాలెడ్జ్కి, టెక్నికల్ నాలెడ్జ్కి అంతా కూడా ఈ యొక్క అంగారకుడు కారణమవుతాడు. యుద్ధాలకు కూడా కారణమవుతుంటారు. ప్రధానంగా అంటే దేశ గోచారంలో కూడా యుద్ధాలు జరగడానికి కానీ ఈ యొక్క అంగారకుడు కారణమవుతుంటుంది అన్నమాట. ప్రధానంగా విపరీతమైన ఫలితాలు అంతా కూడా ఇవ్వడానికి అంగారకుడు కారణం అవుతూ ఉంటుంది. ప్రధానంగా అంగారు యొక్క శాంతింప జరగడానికి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఎటువంటి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి, స్వల్పంగా దోష పరిహారం అంతా కూడా ఆచరించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. డిసెంబర్ నెల మాసపత్రంలో భాగంగా ధనుసు రాశి జాతకులకి అంతా కూడా అంగారకుడు మార్పు వల్ల రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది. ఇదంతా కూడా
గ్రహయుద్ధానికి కారణమవుతుంది. గ్రహయుద్ధం అంతా కూడా సంభవిస్తుంది. అంగారకుడు మార్పు వలన చతుర్గ్రహాలు 4 గ్రహాలంతా కూడా కలయికతోటి ఏ గ్రహయుద్ధం అనేది సంభవిస్తుంది. ప్రధానంగా మిశ్రమైన ఫలితాలు, మాసాంతంలో మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ధనస్సు రాశి జాతకులకి రాశిలో 4 గ్రహాల కలిగి అనేది విశేషమైన పుణ్య ఫలితంగా చెప్పడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభంతో పాటు శుభకార వ్యయం అంతా కూడా సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల శుభ కార్యక్రమాల కోసం మీకు అంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శని భగవానుడి యొక్క దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడుతుంది. ఈ యొక్క దృష్టి అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది. కావున ఈ యొక్క వక్ర దృష్టి ప్రభావం వల్ల స్వల్పంగా అనారోగ్య సూచనలు కానీ, ప్రాణాలు జరిగేటప్పుడు స్వల్పంగా మీకంతా కూడా అనారోగ్య సూచనలు అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక మంచి ఫలితాలు పొందుతారు. అగ్నికి నవధాన్యాలు సమర్పించాలి. విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా ఈ యొక్క తామర పూలతోటి శ్రీ సూక్త విధానంగా యజ్ఞాధికతలు ఆచరించిన వాళ్ళకి విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాధశ్యామల యజ్ఞాధికతలు కానీ, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, విశేషంగా కమలాత్మికాదేవి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించిన వాళ్ళకి విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పులు జరగడానికి 24వ తారీఖు తర్వాత మీకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ప్రణాళికలు వేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కూడా మంచి వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి ఆఫర్స్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మాసాంతంలో శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి కావున నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించాలి. గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అఖండమైన లాభాలు గణించడానికి, ఆకస్మిక లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని తరచూ పారాయణం చేసుకోవడం, శ్రీ సూక్త విధానంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మీకంతా కూడా పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది. మంచి ఫలితాలు పొందడానికి ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి. దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే గనక భక్తులకంతా కూడా అన్నదానం చేస్తూ ఉంటారో ఆకస్మిక లాభం సిద్ధిస్తుంది. విపరీత లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషణ ధనయోగాలు సిద్ధించడానికి, మాసాంతంలో మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మీనరాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు మార్పు వలన చతుర్గ్రహ కూటమి ధనుసు రాశిలో సంభవిస్తుంది. ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది. గ్రహ యుద్ధం అనేది ప్రారంభమైంది. ప్రధానంగా అంగారకుడితో పాటు 4 గ్రహాల కలయిక వలన ఈ గ్రహ యుద్ధం అనేది సంభవిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడు వీక్షణ అంతా కూడా ధనుసు రాశి మీద ఉండడం ప్రధానంగా ఇటువంటి ఫలితాలంతా కూడా జరుగుతూ ఉంటాయి. కావున ప్రధానంగా మీనరాశి జాతకులకి ఏలినాడి శని ప్రభావం ఉంది కావున శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం, మాసాంతంలో మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా 18వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా మీకంతా కూడా విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. శుక్రుడికి, బుధ భగవానుడికి, రాహువుకి, ఇక్కడ అంగారకుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల, నవగ్రహ స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి విశేషమైన గురు కటాక్షం లభిస్తుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా శనగలు, బొబ్బర్లు మరియు పెసర్లు దానం చేసుకోవడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. మంచి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా రాధశ్యామల హోమాది కార్యక్రమాలు, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. వ్యాపారంలో మార్పులు కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళు, ప్రధానంగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కూడా మంచి భూసంపదమైన వ్యాపారాలంతా కూడా లాభసాటిగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకి, హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి, వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి, క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకి, టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళకి, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి 18వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మిక ధన లాభంతో పాటు మీకంతా కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. స్వల్పంగా గ్రహ దోషం అనేది సంభవించింది కావున మీరంతా కూడా ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా మార్పుని చెందుతూ ఉంటుంది. ప్రధానంగా అష్టమాధిపతి అనే శుక్రుడు అంతా కూడా చూసుకుంటే మీకంతా కూడా చతుర్గ్రహ కూటమితోటి ధనుసు రాశిలో సంచారం చేయడం ప్రధానంగా ఆకస్మిక ధనలాభానికి కారణమవుతూనే ధన వ్యయానికి కూడా కారణమవుతుంది. ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇచ్చినప్పటికి కూడా మీకంతా కూడా లాభసాటిగా వ్యాపారాలు జరుగుతుంటాయి. ధనానికి ఎటువంటి లోటు లేకుండా సమయానికి ధనార్జన అంతా కూడా సంభవిస్తూ ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు ప్రదక్షిణాలు ఆచరించండి. గోమాత సేవని ఆచరించండి. గోమాతకంతా కూడా బొబ్బర్లు, శనగలు, పెసర్లు అంతా కూడా నానబెట్టినవి తరచుగా
సమర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క గ్రహ యుద్ధంలో భాగంగా మీరంతా కూడా దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రయాణం అంతా కూడా సాఫీగా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రయాణ సమయంలో ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనండి, మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. బీద వాళ్ళకి మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల ఆకస్మిక లాభం, విశేషమైన కీర్తి గణించడానికి ఆస్కారం ఉంటుంది. సినీ రంగంలో వాళ్ళకు కూడా మాసాంతంలో మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి లాభాలు గణించడానికి, నూతన ఇన్వెస్ట్మెంట్లో అంతా కూడా లాభాలు గణించడానికి మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.